ఈరోజు నాకు గిరాకీ బాగా జరగాలి. ఏమైంది ఇంకా రాలేదు? ఫోన్ చేద్దాం. ఏంది ఇంకా రాలేదు? ఫోన్ చేద్దాం. హలో శ్రీనిధి. హలో మేనేజర్ గారు, ఎక్కడున్నావు? నేను ఇంటి దగ్గర. షాపింగ్ మాల్కి ఎందుకు రాలేదు? వస్తున్నా, దారిలో ఉన్నా. ఓకే. శ్రీనిధి అలా బాగా మేకప్ వేసినట్టున్నావుగా? లేదు సార్, రోజు ఎంత వేసినా అంతే వేసిన. శ్రీనిధి అక్కడ కాడికి చాలు కానీ కస్టమర్స్ వస్తారు, చదువుకో. ఎండాకాలమా పోయే కాలమా ఎండలు బాగా కొడుతున్నాయి. వీడేమో చూసిస్తే నేనేమో గింత గింత పని చేయ. బట్టలు చూపించడానికి ఇవ్వలేరేంది? శ్రీనిధి కస్టమర్స్ వచ్చి బట్టలు చూపెట్టుకో. సరే, చెప్పండి మేడం, ఏ బట్టలు కావాలి? సారీస్ చూపించండి. ఓకే మేడం. షాపింగ్ మాల్ అయితే పెద్దగానే ఉంది. రేట్లు ఎట్లుంటాయో మరి? లోపల కూర్చోండి మేడం. చూడండి మేడం, అన్ని శారీస్ ఉన్నాయి, నచ్చినాయి సెలెక్ట్ చేసుకోండి. బట్టలు మంచిగానే ఉన్నాయి. అన్ని మంచిగానే ఉంటాయి మేడం, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. జాకెట్ పీస్ ఏది మేడం? ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడండి. ఇది మేడం, మంచి క్వాలిటీ ఉంటాయి మేడం, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. శారీ ఇది ఏం మంచిగా లేదు. మీకు నచ్చకపోతే వేరే తీసుకోండి, అన్ని రకాలు ఉన్నాయి. ఇది నచ్చకపోతే వేరేది. అన్ని చూడండి. ఇలా నీళ్ళుండే మేడం? నీళ్ళ తాగే నీళ్ళ తెస్తాను. పట్టలు కూర్చోలేక అబ్బో, అబ్బా గొంతు బాగా ఎండిపోతుంది, ఇంకా అత్తలేదు. తీసుకోండి మేడం వాటర్. అబ్బా కడుపు చల్లగా పడ్డది. అబ్బా నీళ్ళు చల్లగా ఉన్నాయి, ఇంటికి తీసుకోవచ్చా? ఇదిగోండి తీసుకున్నాం. అబ్బా ఈ చీరలు ఏం మంచిగా లేవు, కొంచెం కాస్ట్లీ చూపించారా? సరే మేడం, తెస్తాను. అంటే ఇప్పుడు దీంట్లో మీకు ఏది వద్దా? ఓకే. ఇవి కాస్ట్లీ ఉంటాయి మేడం, మీకు నచ్చినది తీసుకోండి. ఇలా అన్ని క్వాలిటీ ఎక్కువ రేట్ ఉంటాయి. ఇది గ్రీన్ కలర్, ఇది కట్టుకుంటే సేమ్ హీరోయిన్ లెక్క ఉంటుంది మేడం, సూపర్. ఇది చూడండి, బ్లూ కలర్ సేమ్ దేవత లెక్క ఉంటుంది ఇది కట్టుకుంటే. ఇది కాస్ట్లీ ఉంటుంది, పింక్ కలర్. అదాది 5000. దీనికి 5000. ఇది ఏం మంచిగా లేదు. ఓకే, మీకు నచ్చినవి తీసుకోండి. మీకు నచ్చిన ఈ పింక్ కలర్ సూపర్ ఉంటుంది, మీరు కట్టుకుంటే దేవత కన్నా బాగుంటుంది మేడం. ఇది గ్రీన్ కలర్ మస్తు ఉంటుంది. ఇది కూడా ఇదెంత మరి? అది కూడా 4000. ఇంకా 200 అవి లేదా? 200. మాకు 500 నుంచి స్టార్ట్ ఇక్కడ అన్ని. సరే సరే చూపించండి. చూడండి, మీకు నచ్చినా సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఉన్నాయి, చూసుకోండి, మీకు ఇవి నచ్చితే. నచ్చకపోతే వేరే తెస్తాం. వేసుకోవద్దు మేడం, వేసుకుంటే మీరే తీసుకున్నట్టయితే మళ్ళీ పైసలు కట్టాలి. అమ్మాయి ఇంకా వేరే చూపించండి. వేరే అయితే 50,000 కన్నా ఎక్కువ ఉంటాయి అమ్మ. మరి అద్దులేండి, వేరే చూపించండి. ఓకే మేడం, మీకు నచ్చినా చూసుకోండి ఫస్ట్. దీంట్లో అయితే నచ్చకపోతే వేరే చూడండి.
10,000 మాత్రమే. ఏంది 10,000? ఓ అమ్మ పైన వేసుకోవద్దన్నా కదా అమ్మ, మళ్ళీ ఎందుకు వేసుకున్నావు పైన? ఏది నీకు 10,000 ఉండదు? ఏ అమ్మ ఏంది తూగి అంటున్నావు? తీసుకున్నా తీసుకోలే అంటలేదు. అసలు నువ్వు తీసుకున్నా తీసుకో, అప్పటి నుంచి అన్ని ఉత్తరం ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకోలేవు. ఏందే నన్నే కొంత మాట అంటావా? మా ఓనర్ వీళ్ళకుని మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం ఇది 300కి ఇస్తా. తీసుకోండి 300 మేడం, తీసుకోండి మీకు నచ్చే అది రేట్. ఇది కనిపిస్తుంది. నాకు కాదు మా మేనేజర్. ఈ ఓనర్ ఏంది ఫోన్ చూస్తుండు? చెప్పండి చెప్పండి చెప్పండి. దీనికి బిల్లు కట్టు. 500 అయింది. 500. ఏంది గంటను? ఆమె 300 అనే చెప్పే. ఈ మిట్ట చెప్పిందా? సరే ఇచ్చేద్దాం, ఎందుకు ఇచ్చేయండి. నేను మళ్ళీ అత్త గిట్ పోయి అమ్మో పర్సు పెట్టింది. శ్రీనిధి టకర్రా టకర్రా, ఇక్కడ పర్సు పెట్టిందామే. ఓ అది టకర్రా. ఏమేంటి సార్? పర్సు పెట్టిందామే. మరి ఫస్ట్ కస్టమర్ మనం రోజు చేసేది ఇదే కదా. సరే కానీ పంచులు వెళ్తున్నాయి యూట్యూబ్ మొత్తం తీద్దాం, ఎవ్వరికి చెప్పద్దు. ఇట్లనే తీసుకోవాలి, ఒక కవర్ ఇయ్యి. ఓకే ఓకే పెట్టిస్తానమ్మా. ఇంకోటి తీసుకోండి. మంచిగా చేస్తున్నావా? భయ్యను మస్తు గిరాక్ వచ్చింది, ఇంకొక అమ్మాయి అత్తే చాలు. సార్ ఇంత కలెక్షన్ వచ్చింది సార్. బాగానే వచ్చింది. మీరు తోపు సార్, అసలు ఒక్క కస్టమర్ సార్ ఇన్ని పైసలు. మీరు గ్రేట్ సార్. కస్టమర్ అది తిట్టుంటారు. అవును, అన్నీ కట్టేద్దాం సార్. ఇట్లనే మంచి పెద్ద షాపింగ్ మాల్ కట్టచ్చు. రోజుకి ఒక 10 మంది వచ్చిన ఒక 10,000 అయితే కావచ్చు. సరే నువ్వు పో ఇప్పుడు చదువు పో. సరే ఇంకో కస్టమర్ వస్తే వాళ్ళని కూడా స్కాన్ చేసిద్దాం. ఓకే సరే వచ్చినట్టు. సార్ ఏమైంది? ఎవరో బాగా బలిసిన మధ్య సార్, అన్నిటికీ ఎక్కువ రేట్ చెప్పుర్రి. ఓకే చెప్దాం. నువ్వు చెప్పు ఫస్ట్. సరే 3 రేట్ చెప్దాం అందరికి. సరే ఓకే సార్. ఓకే చెప్పండి మేడం, ఏం కావాలి? హాఫ్ సారీ చూపిస్తారా? చూడండి నచ్చినాయి సెలెక్ట్ చేసుకోండి. నచ్చే తీసుకోండి మేడం. ఇదెంత? ఇది బాగా పడిచింది కదా, దీనికి ఎక్కువ రేట్. ఇది 30,000. ఇచ్చాను. ఓకే ఇది ప్యాక్ చేయమని. 30,000 అంటున్నారు, డిస్కౌంట్ ఉంటుందా? ఉంటుంది మేడం, లాస్ట్కి మీరు ఎంత తీసుకుంటే అంత డిస్కౌంట్. అవును మేడం, ఇది తీసుకోండి. ఇది కట్టుకుంటే సేమ్ మీరు దేవతలానే ఉంటారు మేడం. తీసుకోండి. అవునా, అయితే ఇది ఇచ్చేయండి. బాగానే ఉంటుంది. ఏంటి మేడం? ఇంగ్లీ. సరే తీసుకుంటారా, ప్యాక్ చేయమంటారా? అంటే చెప్పండి. ఓకే మేడం, ఇవన్నిటిని బిల్లు అక్కడ మేనేజర్ దగ్గర తీసుకొని బిల్ చేసి మీకు డిస్కౌంట్ చేసిస్తారు. సరే కానీ శారీ చూపించరా?
ఓకే మేడం. 10 పైసలకి ఇంకెక్కువ రేట్ చెప్పచ్చు సార్. ఓకే మేడం, నేను తీసుకొస్తాను. ఇదిగోండి మేడం, మీలాంటి రిచ్ వాళ్ళకి చాలా కాస్ట్లీ చీరలు అండ్ క్వాలిటీ తక్కువ అనుకోకండి, చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మేడం. ఇదైతే చాలా కాస్ట్లీ మా షాప్లోనే. ఇది తీసుకోండి మేడం, బాగా రేట్ మేడం. అలా వేసుకోండి మేడం, అంటే మీరే తీసుకున్నట్టు అవుతుంది మళ్ళీ. ఇది తీసుకోండి మేడం, సేమ్ దేవతలా ఉంటుంది. ఇది తీసుకుంటే సేమ్ హీరో ఎలా ఉంటుంది మేడం. ఇది ఒకటి ఇచ్చేయండి. ఓకే. అవును పెందానికి ఎంత? దీనికి ఏం లేదు మ్యామ్, ఒక 40,000. అంటే మరీ ఎక్కువైందన్నమాట. ఏం కాదు ఇచ్చేయండి. ఇది తీసుకుంటారు కదా ఎక్కువనే, మీకు డిస్కౌంట్ చేస్తాం లేదు. సరే ఇది తీసుకోండి, సేమ్ సెలబ్రిటీలా ఉంటారు. చేసిస్తారా అండి? కవర్ ఉందా అండి? లేదండి. మేడం మన షాపింగ్ మాల్ ముంగట్నే ఒక షాప్ ఉంది, అలసిపోయినట్టున్నారు, వాటర్ తాగేసండి, కూల్ వాటర్. సరే మేడం హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళండి. అంటే మీకే కొంచెం మళ్ళీ చదివిస్తాను. వెళ్ళిపోయినట్టుంది, డబ్బులు జీతం ఎంత నచ్చేస్తుంది. ఇలా బాగా పైసలు వచ్చినాయి. వాటర్ కి నేను పంపించిన సరే ఇద్దరం కలిసి వచ్చాను. నీకు రూపాయలు. అమ్మ నువ్వు 30 రూపీస్ తీసుకున్నావు, ఏంటది? అయ్యో 10 రూపీసే కదా సార్. తీసుకో. నీకు 100 రూపాయలు, నీకు 100, నాకు 100. అంతే పడుచుకున్నావు. నీకు ఎక్కువ వచ్చినా నాకు ఇచ్చాయి. నాకు పైసలు ఇచ్చాయి, నా పైసలు నాకు ఇచ్చాయి. సరే కడదాం. 1 2 3 4 చూడండి సార్, ఒక 10 రూపీస్ ఎక్కువ వచ్చినాయి. ఓకే సరే. అబ్బా మేనేజ్ అయితే కూర్చోడు, బాగా డబ్బులు తప్పేసి. ఈ మెందికి ఇక్కడ అయింది, ఎందుకు అయిందో వెళ్ళి చూసి. సార్ మనం బుక్ అయినట్టున్నాం సార్. ఏం చేద్దాం సార్ మరి? మేడం ఎందుకు వచ్చారు మేడం? ఎందుకు వచ్చిన మాకు తెలియదా? మాకెందుకు తెలుస్తుంది మేడం? ఆయన మీకెందుకు తెలుస్తుందిలే, ఉన్న డబ్బులు అన్ని కొట్టేసింది కదా. సరే కానీ లోపలికి రండి, షాప్ ముంగట గొడవ చేస్తే బాగోదండి. ఎప్పుడైతే పైసలు తీసుకున్నారో అప్పుడే మీ షాప్ మీద నమ్మకం పోయింది. బుక్ అయినాం కదా, మీ పైసలు మీకు ఇస్తాం. ఇప్పుడు పైసలు ఇచ్చింది కాబట్టి వదిలేస్తున్నాం, లేదంటే పోలీసులకు పట్టించడం. సరే కానీ మీ డబ్బులు మీరు తీసుకోవాలి. మా తప్పు మేము తెలుసుకున్నాం, ఇంకోసారి ఇట్లాంటిది ఏం చెయ్యం. ఎట్లా బిడ్డ, ఈ ఒక్కసారి వదిలేస్తున్నాం, లేదంటేనా? ఎవరేం చేస్తారో చెయ్యని, నాకుంది బేటే నా పని, నా పట గుంజేస్తారు.